మేము ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా స్వామి మాకు ఈ అవకాశాన్ని, మాకు ఈ కుటుంబంలో పుట్టే భాగ్యాన్ని మాకు కలిగించారు. దానికి మేము ఎంతో రుణపడి ఉంటాము స్వామికి. శతకోటి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాము. స్వామి యొక్క విలువలు అనేవి అసలు ప్రతి మానవాళికి ఒక వరం. స్వామి విలువలు అనేది మనకి ప్రతి మనిషికి అవసరమైంది. లవ్ ఆల్ సర్వ్ ఆల్. ప్రతి ఒక్క మనిషిని ప్రేమించు. మనకి ఏదైతే ఉందో సేవ అంటే ఎక్కడికో పోయి చేయక్కర్లే. మన కుటుంబంలో కూడా మనం ఏది చేస్తున్నా కూడా స్వామికి సేవ చేస్తున్నాము, స్వామికి మనం ఇది చేస్తున్నాము అనే భావనతో మనం చేశాము అనంటే యద్భావం తద్భవతి. స్వామి మనం ఏ భావనతో చేస్తున్నామో అదే మనని చూస్తారు. మన భావనా ప్రియుడు స్వామి. స్వామికి మనం ఎంత భావనతో చేస్తున్నాము, మనం ఏ సేవ చేసినా కూడా మనం స్వామికి చేస్తున్నాము అనే ఒక భావనతో మనం చేసావంటే అది స్వామికి అర్పితం అయిపోతుంది. ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ పాట పాడినా, ఏ నామం చేసినా, ఏ కీర్తన చేసినా, ఎక్కడికి వెళ్ళినా సరే స్వామిని మనం తలుచుకుంటూ ఉన్నాము అనంటే స్వామి మనలో ఒక భాగమైపోతారు. ఏ కష్టం వచ్చినా వీళ్ళకి చెప్పడం, వాళ్ళకి చెప్పడం కంటే స్వామికి మనం వెళ్ళి మాకు కష్టం వచ్చింది స్వామి అని మనం చెప్పుకుంటే, మనం చెప్పినంత మాత్రానే ఆ కష్టానికి ఒక సొల్యూషన్ అనేది స్వామి మనకిస్తారు. మాకు అలాగా మా కుటుంబంలో ఎన్నో 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 అద్భుతాలు, ఎన్నో ఎన్నో మిరాకిల్స్ స్వామి మా ఇంట జంట ఉంటూ మాకు స్వామి యొక్క అనుభవము అనంటే మా తాతగారు మాకు ఇచ్చిన విలువలు అవన్నీ కూడా మా తాతగారి యొక్క ప్రోద్బలంతోనే ఈ కొండపల్లి మందిరం అనేది ఇప్పటికి కట్టి 27 సంవత్సరాలు. ఈ 27వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చాము. మా బాబాయ్ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అందరు ఖమ్మంలో, చెన్నైలో, హైదరాబాద్ లో మేమందరం ఉంటాము. ఈ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా, ఇంత ఘనంగా జరిగింది అనంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. స్వామి మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నారు. ఈ రోజు ఈ విధంగా మమ్మల్ని మాట్లాడిస్తున్నారు. నాకు మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు స్వామికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మా మా కుటుంబానికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క బ్లెస్సింగ్స్ సదా ఉండాలి అని, స్వామి రక్షిస్తూ ఉండాలని, వాళ్ళ కోరికలన్నిటినీ, ధర్మబద్ధమైన కోరికలన్నిటినీ స్వామి నెరవేరుస్తూ ఇంటా జంట ఉంటూ వాళ్ళకి అన్ని మిరాకిల్స్ చూపిస్తూ ఉండాలని, మా కుటుంబానికి ఒక గొడుగులాగా వెన్నంటే కాపాడుతూ ఉండాలని సదా స్వామిని వేడుకుంటున్నాను. జై సాయిరాం.